మొక్కజొన్న పిండి, కార్న్ఫ్లవర్, ఇంకా టమోటా సాస్, 2 గ్లాస్ వాటర్, సాల్ట్, పెప్పర్ పౌడర్. తయారు చేసే విధానం: స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లోని వాటర్ వేసి బాయిల్ అవనివ్వాలి. టూ గ్లాస్ వాటర్ వేయాలి ఇందులో, और 1 గ్లాస్ సాల్ట్. వాటర్ బాయిల్ అవనివ్వాలి. ఇప్పుడు మనం ఈ వాటర్లోని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వాటర్లో వెజిటేబుల్స్ వేసేయాలి. వెజిటేబుల్స్ అంటే యూజ్ చేస్తున్నాను. సఫాన్ ఫ్రోజన్ వెజిటేబుల్స్ యూజ్ చేస్తున్నాను. ఇందులో క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, బఠానీ ఉన్నాయి. కార్న్ఫ్లవర్లో వాటర్ వేసి మనము మామూలుగా పలుచగా కలుపుకోవాలి. హీట్ ఎక్కినటువంటి వెజిటేబుల్స్లోని కొంచెం కొంచెం వేయాలి గరిటెతోని. చూస్తున్నారు కదా, ఇప్పుడు బాయిల్ అయిన తర్వాత మొక్కజొన్న పిండి, వెజిటేబుల్స్ ఇలా తయారవుతుంది. ఇవే మనలో ఇప్పుడు మనము టమాటో సాస్ కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు కొంచెం టమాటో సాస్ కూడా యూస్ చేయండి. కొంచెం పెప్పర్ పౌడర్. మనం పెప్పర్ పౌడర్ కావాలనుకుంటే యూస్ చేయొచ్చు, లేకపోతే అది కూడా అవాయిడ్ చేయొచ్చు. నాకు కాస్త కోల్డ్గా ఉందని చిన్నపిల్లలకి కూడా పెప్పర్ పౌడర్ వేసి ఇలా వెజిటేబుల్స్ వేసి పెడితే చాలా యాక్టివ్గా అవుతారు. జలుబు కూడా త్వరగా తగ్గిపోతుంది. కదా చూసారు కదా, చూస్తున్నారు కదా ఎలా వస్తుందో. ఇలాగ చక్కగా మనకి బాయిల్ అవ్వాలి. ఉడుకుతున్నప్పుడు ఇలా వస్తుంది. అంతే, టమాటో సూప్ రెడీ. సరింబోకూడదు.